ప్రతి వారం ఇప్పుడైనా సరే మా మంత్రి గారికి అప్పచెప్పాను. కానీ 5 సంవత్సరాలు సోమవారాన్ని పోలవరంగా చేసుకుని దాన్ని పరిగెత్తించాం. 73% పూర్తి చేశాం. ఇప్పుడు మళ్ళీ గర్వంగా చెప్పగలుగుతున్నా 2027 డిసెంబర్కి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. దాంట్లో అనుమానం లేదు. ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, కేంద్రాన్ని అభినందిస్తున్నా. 12,150 కోట్ల రూపాయలు ఫండ్స్ కూడా ఇచ్చారు. మనం పని చేసుకుంటే డబ్బులు వస్తుంది. అదే సమయంలో 41 మీటర్లు కాదు, 45 మీటర్లు, 45.74 కావాలి. ఒరిజినల్ హైట్కే మనం ముందుకు పోతాం. కానీ ఇది గడిచిన ప్రభుత్వంలో ఈ ఎస్టిమేట్స్ పంపించారు, శాంక్షన్ అయింది డబ్బులు. అది తీసుకోకపోతే మనం లేట్ అయిపోతాం. కాబట్టి ఇది పూర్తి చేసుకుంటూనే దాన్ని కూడా కన్విన్స్ చేసుకుని తెస్తాం. అది మన హక్కు, విభజన చట్టంలో ఉంది. అది సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, 5 సంవత్సరాలు ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు ఇరిగేషన్ పైన. కడాన రాయలసీమలో కూడా ఒక పైసా ఖర్చు పెట్టలేదు. ఉత్తరాంధ్రలో ఒక పైసా ఖర్చు పెట్టలేదు. వ్యవస్థను నిర్వీర్యం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఇనాగరేషన్ చేశారు. అదేం పిచ్చో నాకు అర్థం కాలేదు. జాతికి అంకితం చేశారు. ఇక్కడే ఉన్నారు ప్రకాశం జిల్లా వాళ్ళు. ఇప్పుడు ఇంకా 1 ఇయర్ పడుతుంది, అది 2 ఇయర్స్ పడుతుంది. అలాంటిది ఏంటి అధ్యక్ష, నాకైతే అర్థం కాలే ఈ విన్యాసాలు. మా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు కుప్పంలో నా కాన్స్టిట్యున్సీలో నీళ్లు తెచ్చేసామని ట్యాంకర్లో నీళ్లు తెచ్చి అక్కడ ఇది పెట్టి రెడీమేడ్ సినిమా సెట్టింగ్ వేశారు. మా పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలి. రియల్ జీవితంలో కూడా సెట్టింగ్లు వేయగలుగుతారు మీరు సినిమా వాళ్ళు అనుకుంటే. వేస్తే అధ్యక్ష నెక్స్ట్ డే నీళ్లు ఎండిపోయినాయి. ఇలాంటి విన్యాసాలు 1-2 కాదు అధ్యక్ష, చాలా చేశారు. బాధ వేస్తుంది, కానీ ఇదవుతుంది. అది ఇప్పుడు నాకు 1 ఇయర్ పడుతుంది ఇంకా కూడా ఆ నీళ్లు రావాలంటే. ఆ పైనుంచి నీళ్లు రావడం లేదు, ఆ కాలువల పనులు అవ్వలేదు, అంతా గందరగోళం చేశారు. కాంట్రాక్టర్ల కోసం పనులు చేశారు తప్ప ప్రజల కోసం, సాగునీటి కోసం చేయలేదు. అందుకనే దిశ ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం రైట్ మెయిన్ కెనాల్, అనకాపల్లి వరకు పూర్తి చేసి ఈ సంవత్సరమే నీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాన్ని పూర్తి చేస్తాం. అక్కడి నుంచి దిశ వంశధార వరకు మొత్తం పోలవరానికి అనుసంధానం చేస్తాం. అక్కడుండే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక్కటి కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. అవన్నీ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా హామీ ఇస్తున్న ఉత్తరాంధ్రకి. అదే కాదు అధ్యక్ష, ఇక్కడి నుంచి ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఆలోచిస్తున్నాం. ఈ హౌస్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గోదావరిలో నీళ్లున్నాయి, రాయలసీమ నీళ్లు లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఈ సంవత్సరం తగిన జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి సముద్రంలోకి పోయే నీళ్లు మన రిజర్వాయర్లో పెట్టుకోగలిగాం. ఈరోజు సోమశిల, కందలేరు, పైనుండే గండికోట ఆల్ ప్రాజెక్ట్స్ నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా 70% రిజర్వాయర్లో నీళ్లున్నాయంటే దానికి కారణం దూరదృష్టితో ఈ ప్రభుత్వం యాక్ట్ చేయడమే అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈరోజు మనం సముద్రంలో పోయే నీళ్లు రాయలసీమకు తీసుకుపోగలిగితే వండర్స్ చేయొచ్చు అధ్యక్ష. ఒక చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష, కియా మోటార్స్ వస్తారని నేను రమ్మని వాళ్ళని ఆహ్వానించాను. ఆహ్వానిస్తే అన్నీ బాగున్నాయి, మీ దగ్గర నీళ్ళు ఎక్కడున్నాయన్నారు. ఆ రోజు అధ్యక్ష నేను ఒకటే ఆలోచించాను, ఒక సవాల్ విసిరే వాళ్ళకు 1 ఇయర్ 6 నెలలు 8 నెలలు టైం ఇవ్వండి, గొల్లపల్లి పూర్తి చేస్తాం, అందరినీ నీళ్ళు ఇస్తాను. అది చూసిన తర్వాత మీరు రమ్మన్నా. నేను 7 నెలల్లో 8 నెలల్లో గొల్లపల్లి పూర్తి చేసి హంద్రి నేవా నీళ్లు చూపిస్తే కియా మోటార్స్ వచ్చింది దశ అనంతపూర్కి. మామూలుగా దశ అనంతపూర్ అంటే ఎడారిగా మారిపోయే ప్రాంతం అని అందరూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రాయదుర్గ్లో ఇక్కడే ఉన్నాడు కాలువ శ్రీనివాస్ గారు. ఎడారిగా మారిపోయే సిమ్టమ్స్ ఉన్నాయి. దానికి
ఎడారిగా మారిపోకుండా ఉండడానికి ఏం చేయాలనో డబ్బులు ఇచ్చి నిధులు పెట్టి దాని నివారణ కార్యక్రమాలు చేపట్టే పరిస్థితికి వచ్చాం. దేశంలోనే తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపురం జిల్లా. అలాంటి జిల్లాలో ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష, ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానానికి మన రాష్ట్రంలో వచ్చాం. 5వ జిల్లా కింద నాకు ఏమాత్రం అనుమానం లేదు. రాబోయే రోజుల్లో ఏ 1ో 2ోగా అనంతపురం జిల్లా తయారవుతుంది, దాంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నీళ్లు వస్తే ఏ విధంగా జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ. ఈరోజు రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారైంది. ఇది రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అందుకని పోలవరం బనకచెర్ల నదుల అనుసంధానంలో భాగంగా దీన్ని నేను ప్రపోజ్ చేస్తున్నా, ఆలోచిస్తున్నాం సీరియస్గా. 3 బిట్లుగా పోలవరం నుంచి పుండే ఎగ్జిస్టింగ్ కెనాల్ కానీ అక్కడుండే తాటిపూడి ఇది కానీ ఇవన్నీ పూర్తి చేస్తే ఇక్కడ కృష్ణానదికి వస్తాయి. కృష్ణా నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకెళ్తే అక్కడ బొల్లాపల్లి రిజర్వాయర్ కట్టుకునే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి దగ్గర వెలుగొండ వరకు తీసుకెళ్ళి నేరుగా నల్లమలై ఫారెస్ట్ కట్ చేస్తే బనకచెర్లకు వెళ్తాయి. బనకచెర్లకు వెళితే బనకచెర్ల నుంచి రాయలసీమ 4 జిల్లాలకి, అదే సమయంలో నెల్లూరు కూడా సోమశిల, కందలేరు, తిరుపతి బాలాజీ, అక్కడి నుంచి పిచ్చాటూరు, కృష్ణాపురం అన్ని ట్యాంకులకు నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇట్ ఈజ్ ఎ బిగ్ గేమ్ చేంజర్. నాకు ఏమాత్రం అనుమానం లేదు. కానీ ఆలోచన ఉంది, ఆశ ఉంది. కానీ డబ్బులు మాత్రం 80,000 కోట్లు కావాలి. నేను అందుకని ప్రధానమంత్రి గారికి చెప్పాను, మీ స్కీమ్ అండి ఇది, మీరు బాగా చేస్తున్నారు, మాకు కూడా చేయమని. అదే మాదిరిగా నిర్మలా సీతారామన్ గారికి చెప్పాను, వాటర్ రిసోర్స్ మినిస్ట్రీకి చెప్పాను. మొన్న కూడా నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నప్పుడు ఇద్దరం మాట్లాడాం. వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తామంటున్నారు. ఏ విధంగా స్ట్రక్చర్ చేయాలని చేపించి, ఒకవేళ అవసరమైతే ప్రైవేట్ పర్సన్ కూడా, ఎందుకంటే ఒకసారి నీళ్లు వస్తే సంపద వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, రీపేమెంట్ పెద్ద కష్టం కాదు. ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు ఆలోచిస్తున్నాం. అన్ని మార్గాలు ఆలోచించి కేంద్రం, రాష్ట్రం అవసరమైతే ప్రైవేట్ పార్టీతో కలిసి హ్యామ్ మోడల్ కిందైనా సరే దీన్ని పూర్తి చేయగలిగితే ఈ రాష్ట్రానికి ఇంకా ఏమాత్రం కూడా ఇబ్బందులు రావనేది నా అభిమతం. ఇది జరగాలని మనస్ఫూర్తిగా ఎట్టి పరిస్థితి చేయాలి. ఇది ఒక సంకల్పం. ఈ సంకల్పం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇది ప్రాక్టికల్గా కూడా అవుతుంది. ఇదైతే రాయలసీమకు కానీ, ఉత్తరాంధ్రకు కానీ, రాష్ట్రానికి కానీ వాటర్ సెక్యూరిటీ వస్తుంది. తాగడానికి నీళ్లు, జల్ జీవన్ మిషన్, అదే మరిగా ఇంకొక పక్కన అర్బన్ ఏరియాలో అమృత్. రెండోది ఇండస్ట్రీకి ఎంత వాటర్ కావాలనో అంత వాటర్. మూడోది వ్యవసాయానికి ఎన్ని నీళ్లు కావాలని ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఒక మేజర్ ప్రాజెక్ట్. దీన్ని సాధించడం కోసం ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దేశ రైతు, ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. నేను ఇప్పుడే చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా ఈ సంవత్సరం ఇస్తాం. ఈ రాష్ట్రంలో ఏ రైతు కూడా ఇబ్బందులో ఉండడానికి వీల్లేదు. 5 సంవత్సరాల్లో వాళ్ళు ధాన్యం ఇస్తే డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అధ్యక్ష దగ్గర 1,660 కోట్ల రూపాయలు డ్యూస్ అని పే చేసి 7,500 కోట్ల రూపాయలు పే చేశాం. 32 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేశాం. 24 గంటల్లో డబ్బులు ఇచ్చాం. ఇది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు దిశ. మళ్ళీ పాత సిస్టమ్ తీసుకొచ్చాం. ఏ రైతుకు కూడా మోసం జరగకుండా కూడా చేయడానికి ఈ విధానం